జూబ్లీ హిల్స్కి జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ సారథి స్టూడియోస్ దగ్గర నేను ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను, ఎవరు అడ్డొచ్చినా సరే అన్నాడు ఆ రోజే. సార్ రేవంత్ రెడ్డి ఈ ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేయడం ఇదంతా పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఎట్లా చూడొచ్చు సార్? దీని వెనకాల చాలా స్పష్టంగా రాజకీయ కార్యక్రమమే ఉంది. ఆయన మీద భక్తి ఏం కాదు. వచ్చే సంవత్సరం కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఒక 40% ఓట్ బ్యాంక్ని కార్పొరేషన్ ఎలక్షన్లో హైదరాబాద్ టోటల్గా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఉంది. అక్కడ ఆ డ్యూటీ ఇచ్చి నిలబెట్టాడు ఆయన అక్కడ. ఇప్పుడు అది ప్రాపర్గా చేయకపోతే ఆయన మీద చిరాకు పడే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుని గతంలో తిట్టిన చరిత్ర కూడా ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇది ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది ఆయనకు గౌరవంగా ఇవ్వడచ్చా లేకుంటే రాజకీయ లబ్ధిగా మీరు చెప్తారు? రాజకీయ లబ్ధే. ఆయన మీద గౌరవాలు ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నారు. అంజయ్ ఉన్నాడు, చెన్నారెడ్డి గారు ఉన్నాడు. వీళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? పివి నరసింహారావు గారు ఉన్నాడు. వాళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? పోనీ వీళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కోటాలో వీళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఉంటే తప్పేమిటి అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగానే. ఇప్పుడు ఈ విగ్రహం తర్వాత తెలంగాణ ఆంధ్ర అనే చర్చ కొంచెం ఏదో వచ్చినట్టయింది. మళ్ళీ అది ఎట్లా ఉండబోదు సార్? చర్చ వచ్చింది, అది నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. అది పాజిటివే. నెగిటివ్ పీపుల్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడతారు, తప్పేముంది దానిలో. అలాగే ఆయన మాట్లాడిన ఉపన్యాసంలో ఆయన వాక్యంలో మొదటి మాట ఇందిరాగాంధీ, ఆ వాక్యంలో చివరి మాట ఎన్టీ రామారావు. ఇలా ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు అని జడాలు లేదు. వెల్కమ్ టు 3TV. రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే ఓపెన్ చేశారు. సో ఈ విగ్రహానికి సంబంధించి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్టు జర్నలిస్టు భరద్వాజ్ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. రేవంత్ రెడ్డి ఈ ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేయడం ఇదంతా పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఎట్లా చూడొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నప్పటికీ ఈ విగ్రహాన్ని ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేశారనేది ఒక ఎట్లా సార్ దీన్ని? అంటే ఆయన జూబ్లీ హిల్స్కి జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా ఆ మాట చెప్పాడు. అవును సార్. ఏది? అక్కడ సారథి స్టూడియోస్ దగ్గర నేను ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను, ఎవరు అడ్డొచ్చినా సరే అన్నాడు ఆ రోజే. కాబట్టి ఆయన తొడగొట్టేశాడు. దాంతోపాటు ఇంకొక వాగ్దానం చేశాడు ఆ రోజు. సార్ అక్కడ నిజానికి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఆయన ఎప్పుడో సినిమా కార్మికులకి చేసిన మేళ్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆయనకు ఒక సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎలక్షన్ కోడ్కి దానికి సంబంధం లేదు, ఆ సన్మాన సభకి సీఎంగా నేను హాజరయ్యాను అని చెప్పి వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైన హామీ ఏంటంటే, మీరు షూటింగులకు వెళ్తున్నారు, మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో కృష్ణానగర్ ప్రాంతంలో 3 ఎకరాల్లో ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయి బడి ఒకటి నిర్మాణం చేస్తాను, మీ పిల్లల్ని అక్కడికి పంపించండి, వాళ్ళకి ఉచిత భోజనము ఉచిత విద్య నేనే అందిస్తాను అని చెప్పి బాధ్యత తీసుకున్నాడు. మరి ఆ 3 ఎకరాలు స్థలము ఏమైంది, ఆ స్కూల్ నిర్మాణం ఏమైంది అనేది ఇప్పటివరకు దాని గురించిన క్లారిటీ లేదు. కానీ ఇదేమో ఎన్నికల హామీ. ఇది ఎన్నికల హామీ కూడా కాదు, ఎన్నికల సందర్భంగా ఆయన వేగ్గా చెప్పిన మాట. దాన్ని పట్టుకొని అంటే అక్కడ నిజానికి ఆ రోజు ఎందుకన్నాడు ఆ మాట? ఆ నియోజకవర్గంలో ఆంధ్ర ఓట్ బ్యాంక్ ఉంది కొంత, దాంతోపాటు సినిమా లింక్ ఉన్నటువంటి నియోజకవర్గం అది. కృష్ణానగర్ దగ్గర నుంచి మొదలు పెడితే జూనియర్ ఆర్టిస్టులు, ఫిలిం టెక్నీషియన్స్, రికార్డింగ్ థియేటర్స్, ఇవి మొత్తం కాన్సన్ట్రేట్ అయి ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి కంటిన్యూషన్ ఫిలిం నగర్ లింక్ ఉంది. ఆ నియోజకవర్గపు పరిధిలోకే వస్తుంది అది కూడా. కాబట్టి వీళ్ళందరినీ గ్రిప్ చేయటం కోసం ఆ మాట చెప్పాడు ఆయన. ఏ మాట? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను అని. ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహము అనే మాట వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, ఆ ఓట్ బ్యాంక్ మనకు వస్తుంది. ఒకటి ఆంధ్ర ఓట్ బ్యాంకు, సినిమా ఓట్ బ్యాంక్. సినిమా పరిశ్రమ మీద ఈ రోజుకి కమ్మ జెండాయే ఎగురుతోంది కాబట్టి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు అని అనుకున్నాడు ఆయన. అనుకుని కంపారిటివ్గా బీఆర్ఎస్కి వెళ్ళటం కంటే కాంగ్రెస్కి వెళ్ళటము, రేవంత్ రెడ్డితో ట్రావెల్ అవటము సేఫ్ అనుకుంటారు వాళ్ళు.
అని కూడా అనుకున్నాడు ఆయన. అంటే తెలంగాణలో మనకొక రక్షకుడిగా రేవంత్ రెడ్డి ఉంటాడు, నిలబడతాడు అనే నమ్మకాన్ని వాళ్ళకి కల్పించగలిగాను అనుకున్నాడు ఆయన ఈ మాట చెప్పడం ద్వారా. అలా నిజంగానే వాళ్ళు కనెక్ట్ అయినట్లున్నారు. బాగానే ఓట్లు పడ్డాయి. ఆయన గెలిచాడు, నవీన్ యాదవ్ గెలిచాడు. అవును సార్. విజయవంతంగా అయిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఆవిష్కరణ జరిపాడు. ఈ ఆవిష్కరణ సభలో ఆయన టార్గెట్ ఏంటి? రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి టెన్షన్ ఉంది అక్కడ. అంటే ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏంటంటే అక్కడి నుంచి మొదలుపెట్టి BHEL వరకు ఆంధ్ర ఓట్ బ్యాంక్ బలంగానే ఉంది. అంటే సెటిలర్ ఓట్ బ్యాంక్ అంటే ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళే సెటిలర్లు కాదు, ఇది ప్రపంచవ్యాప్త సెటిలర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. అయితే మేజర్గా ఒక ఓట్ బ్యాంక్ని విగ్రహం ద్వారా సెట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఒక అద్భుతం జరిగి ఉంది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. కనుక ఈ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. దాంతోపాటు ఈ మొత్తం బెల్ట్ అప్ టు BHEL, లేకపోతే ఇటువైపు వెళ్ళేటువంటి బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ట్రైన్స్లో వెళ్ళేవాళ్ళు, మెట్రోలో వెళ్ళేవాళ్ళు అందరూ ఈ విగ్రహాన్ని చూసి రేవంత్ రెడ్డి గారు అన్నగారి విగ్రహం పెట్టాడు కాబట్టి మనకి రక్షకుడు ఈయనే అని అనుకుని తెలంగాణ సెన్సిటివిటీ ఆ ఇబ్బంది లేకుండా మనని చూసుకునేటువంటి వాడు రేవంత్ రెడ్డి అనుకుని కాంగ్రెస్ కార్పొరేట్లని గెలిపించే అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఒక 40% ఓట్ బ్యాంక్ని కార్పొరేషన్ ఎలక్షన్లో హైదరాబాద్ టోటల్గా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఉంది అక్కడ. ఆ డ్యూటీ ఇచ్చి నిలబెట్టాడు ఆయన అక్కడ. ఇప్పుడు అది ప్రాపర్గా చేయకపోతే ఆయన మీద చిరాకు పడే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుని గతంలో తిట్టిన చరిత్ర కూడా ఉంది ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి. ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి చేరిన తర్వాత ఆయన ఒక సమావేశంలో మాట్లాడినటువంటి వీడియో ఒకటి మార్కెట్లో ఉంది ఇప్పుడు. ఆయన ఏం మాట్లాడాడంటే ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు గారు పరమ నియంత, మొత్తం తన కంట్రోల్ ఉండాలి, తన మాట జవదాటితే ఆయన ఎవరిని క్షమించడు. బడ్జెట్ సమావేశం ఒకటి జరిగింది రామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లో. ఆ బడ్జెట్ సమావేశంలో ఆయన కొన్ని ప్రతిపాదనలు మాట్లాడాడు. తెల్లారి పొద్దున్నే పేపర్లో వచ్చింది అది. అంటే మంత్రుల్లోనే ఎవరో లీక్ చేసి ఉంటాడని అనుకున్నాడు ఆయన. అనుకుని మొత్తం మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేశాడు ఆయన తప్ప. అందరినీ తీసేసి అన్ని శాఖలు తన దగ్గరే పెట్టేసుకున్నాడు. అది జరిగింది నిజంగా. కాబట్టి అంత నియంత అని చెప్పాడు ఈయన. ఆ సంఘటనని చెప్పి అంతటి నియంత, ప్రతివాళ్ళు తన కాళ్ళ దగ్గర ఉండాలనుకునే మనిషి కాబట్టి అలాంటి నియంత రాజ్యం నుంచి నేను బయటపడ్డాను అనుకుంటున్నాను. అందులో ఎంతో కొంత ఇప్పటికీ ఆ పార్టీలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కూడా ఈయన ప్రసంగించిన వీడియో ఒకటి ఇప్పుడు బయట సర్క్యులేషన్లో ఉంది. సార్ ఒకటి ఇక్కడ ఈ ఎన్టీఆర్ విగ్రహం పెట్టనేది ఆయనకు గౌరవంగా ఇవ్వడచ్చా లేకుంటే రాజకీయ లబ్ధిగా మీరు చెప్తారు? రాజకీయ లబ్ధే. ఆయన మీద గౌరవాలు ఎందుకుంటాయి? ఒక ప్రయోజనం ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే గౌరవంగా చూస్తున్నారు అన్నట్టుగా. అవునండి, వాళ్ళకి గౌరవం ఉంది. అయితే అదే సమయంలో ఇక్కడ ప్రాంతీయ, ఇప్పుడు ఈ ప్రాంతానికి చెందినటువంటి నేటివ్ పీపుల్కి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. వాళ్ళకి ఏముంటుంది? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టే బదులు ఇక్కడ ఇంకెవరి విగ్రహాలైనా, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఏవైనా పెడితే బాగుండేది కదా అనే అభిప్రాయం కలగటం తప్పేమీ కాదు కదా. అవును సార్. ఇప్పుడు తెలంగాణ నాయకుల విగ్రహాలు ఏవైనా అక్కడ ఉన్నాయా? ఆంధ్ర ప్రాంతంలో దాశరథి కృష్ణమాచార్య గారు అనేక సినిమా పాటలు రాశాడు ఆంధ్ర నిర్మాతలకి. ఆయన విగ్రహం ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? నారాయణ రెడ్డి గారు ఆయన తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని పాట రాశాడు ఎన్టీ రామారావు గారి కోసమే. ఎన్టీ రామారావు గారు చెప్పి రాయించుకున్నాడు ఆ పాట. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో తొలి దశ ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన ఒక సినిమా తీశాడు ఎన్టీఆర్. తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టాడు దానికి. తల్లి అంటే సమైక్య రాష్ట్రం అని, పెళ్ళాం అంటే విడిపోవటం, వేరు కాపురానికి ఉవిళ్ళూరే కొడుకు, పెళ్ళాం మాట విని ఈ కాపురం నుంచి బయటకు వెళ్ళిపోయే కొడుకు పాత్ర ని ఆయన సింబలైజ్ చేస్తూ అలా సింబాలిక్ గా తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి సినిమా తీసి దానిలో ఈయన స్టూడెంట్, ఆయన ఒక హాస్టల్లో ఉంటాడు, అక్కడ ఆర్గ్యుమెంటు,
ఎందుకు విడిపోవాలి, మనందరం కలిసి ఉండాలని ఒక పాట పాడతాడు ఆయన. ఆ పాట నారాయణ రెడ్డి గారితో రాయించాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డితో రాయిస్తేనే బాగుంటుంది అని ఆయనతో రాయించాడు. ఆయన చెప్పాక రాయకపోతే ఇబ్బందినికి. అవును. కాబట్టి అలా బుల్డోజ్ చేసి రాయించుకున్న పాట అది. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ఇలా నడుస్తుంది పాట. యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. కాబట్టి తెలుగు వాళ్ళందరం కలిసే ఉండాలి. ఇలాంటి వేర్పాటు కార్యక్రమాలు వద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా ఇలా నడుస్తుంది. ఇదంతా ఆయన రాయించుకున్నాడు కూర్చోబెట్టి. అందులో ఇంత ఉందని నాకు తెలియదు. అంటే యాక్చువల్ గా ఆయన ఏ సినిమా ఆయన ఓన్ ప్రొడక్షన్, ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రతి అంశము ఆయనే రాయించుకుంటాడు చెప్పి. ఇలా కావాలి, ఈ వాక్యాలు పడాలి, ఈ భాష వాడాలి దగ్గర నుంచి ఆయన డిక్టేట్ చేసి రాయించుకునేవాడు. కాబట్టి ఆ బుల్డోజింగ్ ప్రోగ్రామ్ ఆయనకి రాజకీయాల్లోనూ ఉంది, సినిమాల్లోనూ. కాబట్టి ఆ బుల్డోజింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే నాకు గత్యంతరం లేక ఆ పాట రాశాను అని నారాయణ రెడ్డి గారు అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. ఆయన్ని యూనివర్సిటీ విద్యార్థులు గౌరవ చేశారు. ఆ పాట ఎందుకు రాశావు చేసినప్పుడు ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు రామారావు లేడు కాబట్టి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అంటున్నాను ఇప్పుడు అన్నాడు ఆయన. చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోయాడు ఆయన. అలా సర్దుబాటు చేశాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది ఆయన దగ్గర రాసి స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని చెప్పి లౌక్యం ప్రదర్శించాడు ఆయన. పోనీ ఆయన విగ్రహం అయినా ఎక్కడైనా పెట్టారా? అంత సబ్మిసివ్గా ఉన్నాడు కదా ఎన్టీ రామారావు గారికి. దాదాపుగా ఆయన గులేబక్కావళి కథ దగ్గర నుంచి నారాయణ రెడ్డితోనే ఎక్కువ రాయించుకున్నాడు తన బ్యానర్లో. అంత సబ్మిసివ్గా ఆయన ఏది అడిగితే అది, ఎలా అడిగితే అది రాసి పెట్టిన నారాయణ రెడ్డి విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడా లేవు కదా. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నారు. అంజయ్ ఉన్నాడు, చెన్నారెడ్డి గారు ఉన్నాడు. వీళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? పివి నరసింహారావు గారు ఉన్నాడు. వాళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? పోనీ వీళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కోటాలో వీళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఉంటే తప్పేమిటి అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగానే. ఆయన తెలుగు వాళ్ళందరికీ హీరో. అవును. ఆయన సినిమాలు ఇక్కడ విపరీతంగా ఆడాయి. హైదరాబాదులో ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి ఆయన. అలాగే ఆయన దానవేరు సూరకర్ణ సినిమాకి కంపారిటివ్గా అక్కడికంటే ఇక్కడే డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇలా ఆయన రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. నైజాంలో ఆయన బిజినెస్ పెద్దది. ఆయన సీఎం అయిన తర్వాత నైజాం షేర్ చాలా పెరిగింది కూడా. అంటే ఆయన వచ్చాక ఇక్కడ థియేటర్ల సంఖ్య పెరిగింది. ఎన్టీ రామారావు సీఎం కావడానికి ముందు వరకు ఆంధ్ర పెట్టుబడులు ఇక్కడికి రావడానికి కొంచెం సంకోచించేవారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగి ఉండటము, మెడ్రాసే సేఫ్ అనుకునేవాళ్ళు. విజయవాడ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోను, సినిమా వ్యాపారంలోనూ ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళు. హైదరాబాద్కు సినిమా పరిశ్రమ తీసుకురావటం అనే ప్రోగ్రాం హైదరాబాద్ స్టేట్ రోజుల్లోనే మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులు కాదు, హైదరాబాద్ స్టేట్ గా ఉండగా అది ఆంధ్ర రాష్ట్రంగా ఇంకా ఆవిర్భవించడానికి ముందే ఇక్కడ కొండా రంగారెడ్డి గారు ఇక్కడ రోజులు మారాయని నాగేశ్వరరావు సినిమా సద్దినోత్సవం జరిగితే ఆ సభలో చెప్పాడు. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి. ఆయన చెప్పాడు, హైదరాబాద్కి గనక సినిమా పరిశ్రమ వస్తే మేము సహాయం చేస్తాం, మీకు ప్రభుత్వం తరఫున మీకు ఏమైనా సబ్సిడీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాం, రండి ఇక్కడికి అన్నాడు. ఆయన అన్న సందర్భంగా అదే వేదిక మీద నుంచి రామకృష్ణ ప్రసాద్ గారు, చల్లపల్లి జమీందార్, ఆయన నేను ఇక్కడ స్టూడియో కడతాను అని అక్కడే చెప్పి ఆ సారథి స్టూడియోస్ ఆయన నిర్మించింది. చల్లపల్లి జమీందార్. ఆ తర్వాత 2-3 చేతులు మారింది అది. అది ఒకవేళ పెట్టదలుచుకుంటే ఆ సెంటర్లో కొండా రంగారెడ్డి విగ్రహం పెట్టచ్చు. ఎందుకంటే సినిమా పరిశ్రమకి హైదరాబాద్కి లింక్ చేసింది ఆయన. ఆ సారథి స్టూడియోస్ నిర్మాణానికి ప్రేరణనిచ్చింది ఆయన. ఆయన విగ్రహము పెట్టచ్చు. కావాలంటే ఆ రామకృష్ణ ప్రసాద్ గారి విగ్రహం కూడా కలిపి పెట్టి హైదరాబాదు సినిమా పరిశ్రమ తరలింపులో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు సినిమా వాళ్ళే అని చెప్పచ్చు. లేదు, అక్కడ తెలంగాణ నటుడు బొంబాయిలో హవా నడిపినటువంటి, బాలీవుడ్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి
పైడి జయరాజు గారి విగ్రహం పెట్టచ్చు. సినిమా పరిశ్రమని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే. మరి ఆయన గొప్ప నటుడే. లేదు, శ్యామ్ బెనగల్ ఉన్నాడు ఇక్కడ నుంచి, జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఖ్యాతి పొందిన దర్శకుడు ఉన్నాడు. లేదు, సినిమా పరిశ్రమ కోసం భూములు త్యాగం చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. దాశరథి కృష్ణమాచార్యులు గారి విగ్రహం పెట్టచ్చు అక్కడ. ఇంతమంది తెలంగాణ వాళ్ళు సినిమాకి సేవ బిఎస్ నారాయణ గారు ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరో ఒకరి విగ్రహం పెట్టచ్చు అక్కడ. ఎందుకు ఎన్టీ రామారావు విగ్రహమే పెట్టాలి అంటే, ఎన్టీ రామారావు వలన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రస్తుతం ఆయన ఒక కులానికి సింబల్గా మారిపోయి ఉన్నాడు. అవును సార్. మనం కార్లు, వెహికల్స్ గమనిస్తే రోడ్ల మీద వెళ్ళే వాహనాలు అంటే ప్రతి బండికి కూడా కులం ఉంటుంది. ఆ బండి మీద ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటే అది కమ్మ వెహికల్గా మనం గుర్తించాలి. అది లారీ కావచ్చు, కారు కావచ్చు, స్కూటర్ కావచ్చు, ఏదైనప్పటికీ దానిలో ఎక్కడో చోట ఎన్టీ రామారావు గారు ఉంటాడు. అది వెనక ఉంటాడా ఫ్రంట్ ఉంటాడా అనేది వాళ్ళ ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఇలా చేపెట్టిన బొమ్మ ఏదో ఉంటుంది. ఆ బొమ్మ ఉంటే అది కమ్మ బండిగా మనం గుర్తించాలి. నిజానికి ఆయన అభిమానుల్లో కాపుల సంఖ్య గణనీయంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ క్రమంగా ఆయన్ని కమ్మ కులానికి పరిమితం చేశారు. ఆయన్ని అలా తెలుగుదేశము ఆయన మొదట్లో ఆయన ఫస్ట్ క్యాబినెట్ లో కూడా కమ్మ కంటే కూడా కాపులకే ఎక్కువ ఇచ్చాడు. చేగొండి హర్రామ్ జోగయ్య అనే కాపుని ఆయన హోంమంత్రిగా తీసుకున్నాడు తన మొదటి క్యాబినెట్ లో. ఆయన నిర్మాతల్లో కూడా కాపులు ఉండేవారు. బిఎస్ సుబ్బారావు కాపే, ఆయనతోనే సినిమాలు తీశాడు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు, తోట సుబ్బారావు, వజ్జ సుబ్బారావు, ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉండేది. ఆయనతోనే సినిమాలు తీశారు వాళ్ళు. ఓకే సార్, కాపులే. ఇప్పుడు ఆయనకి కాస్ట్యూమ్ డిజైనర్ యాక్స్ వాలేశ్వరరావు గారు కాపే. ఓకే. ఏది ఎన్టీ రామారావు గారికి విజయవాడ నుంచి వచ్చి కాస్ట్యూమ్ డిజైన్ చేసే లేవాడు ప్రతి సినిమాకి. ఆ పెద్ద పెద్ద కాలర్లు, ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు అన్నీ ఆయన క్రియేషన్. కాబట్టి ఆ కాపు రిలేషన్ మెయింటైన్ చేసేవాడు ఆయన కావాలని. అంటే ఆ ఓటు బ్యాంక్ కూడా తనకు ఉండాలి అనేది. అయితే క్రమంగా ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కులానికి ఒక పెద్ద మనిషిగా వాళ్ళు సింబలైజ్ చేశారు. చేసేసిన సందర్భంగా ఇప్పుడు పెట్టాడు ఆయన విగ్రహం రేవంత్ రెడ్డి గారు. పెట్టడం అంటే వాళ్ళు ఆనందపడతారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఆనందపడతారు. వారు మన రేవంత్ రెడ్డి అనుకుంటారు. పైగా ఈయనకు ఒక తెలుగుదేశం బంధం ఉంది. ఈయన సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ట్రావెల్ ఉంది, ఏబీవీపీ ట్రావెల్ ఉంది. ఆ రెండింటి మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఇదంతా చూసి ఇప్పటికీ ఆయన మీద చంద్రబాబుకి ఆయనకి కలిపి జాయింట్ కేసు ఒకటి ఉంది, ఓటుకు నోటు కేసు. కాబట్టి ఇన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి మనవాడు ఉండటం మంచిది అని కేవలం కమ్మవారు మాత్రమే కాకుండా ఈ ప్రాంతపు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇతను బెటర్ కంపారిటివ్గా కేటీఆర్నో లేకపోతే ఇంకెవరినో నేటివ్ తెలంగాణ హార్డ్ కోర్ తెలంగాణ బ్యాచ్ కంటే కూడా ఇలాంటి ఒక సోబర్గా ఉండేటువంటి వాడు బెటరు అని అనుకుని అలా ఆయనతో కనెక్ట్ అయ్యి ఓట్లు అటు వేస్తారనేది ఆయన కాన్ఫిడెన్స్. అది వ్యూహం కావచ్చు, కానీ హిడెన్ ఎజెండా ఇంకోటి ఉంది ఆయన మనసులో. అదేమిటంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చేళ్ళాడు ఇక్కడికి. అవును సార్. ప్రధానమంత్రి గారు చాలా ఓపెన్ గానే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈయన ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న రోజుల్లో, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో అదొక అంటే దేశంలో ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక రోల్ మోడల్గా నిలబడ్డారు. అప్పుడు ఆ అవకాశాలు అందిపుచ్చుకుని, మన్మోహన్ సింగ్ ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని మీరు గుజరాత్ని నడిపారు కదా. ఇప్పుడు మీరు ప్రధానిగా ఉండగా అదే అవకాశాన్ని నేను అందిపుచ్చుకుని నాకు అవకాశం ఇస్తే నేను తెలంగాణలో కూడా అలాంటి గ్రోత్ చూపిస్తాను అని చెప్పి ఒక మాట అన్నాడు. అలాంటప్పుడు కలిసి ప్రయాణించవచ్చు కదా బ్రదర్ మనం అన్నాడు ఆయన. అవును అన్నాడు. ఈయన కూడా నవ్వాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఎవరు, రేవంత్ రెడ్డి గారు, 34 వరకు నేనే ముఖ్యమంత్రిని, తెలంగాణకి నేనే ముఖ్యమంత్రిని అన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనలా. సో ఆయనకు ఒక ఆఫర్ ఉంది అక్కడ.
వాళ్ళు కూడా ఆయన ఆ రోజు సాయంత్రం ఈ గొడవ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బీజేపీ మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి గారు. ఆ బీజేపీ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చాలా క్లియర్గా, నేను బెంగాల్లో కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించి ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో అలాంటి సన్నివేశాన్ని ఊహిస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ నేటివ్ బోర్న్ బీజేపీ లీడర్స్ కన్నా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి సమర్థుడైనటువంటి బయటోడికే సీట్, అక్కడ సీఎం సీట్ ఇవ్వాలనేది ఒక ఐడియా ఉంది వాళ్ళకి. బెంగాల్లో వాళ్ళు చేసింది అదే. ఆ అధికారి తృణమూల్ నుంచి వచ్చాడు, ఆయన నలుగురిని కలుపుకుని వెళ్ళగలిగిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి సీఎం చేశారు. అలాగే వాళ్ళు అస్సాంలో చేసింది కూడా అలాగే చేశారు, అదే పద్ధతిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన అతన్నే పెట్టారు. ఓకే సార్. సో ఈ ఆచరణ ఉంది వాళ్ళకి. డీకే శివకుమార్కి కూడా వీళ్ళు లైన్ వేస్తున్నారు, రేపు పొద్దున్న కర్ణాటకలో గెలిస్తే డీకేని పట్టుకొచ్చి సీఎం చేయాలి అనే ఐడియా ఉంది వాళ్ళకి. అందుకని ఇమ్మీడియట్గా వీళ్ళు దానికి చెక్ చెప్పడం కోసం సిద్ధరామయ్యని పీకి డీకేకి సీఎం పదవి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు హడావిడిగా. 2.5 సంవత్సరాలని అగ్రిమెంట్ రాసుకుని 2.5 సంవత్సరాలు దాటి 4 నెలలు అయినా పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఆపరేషన్ సౌత్ అనే పేరుతో వీళ్ళు పావులు కదపడం మొదలు పెట్టారు, అప్పుడు వీళ్ళు మేలుకుని మనం డిలే చేస్తే వీడు వెళ్ళిపోతాడు, కాబట్టి మనం ఇమ్మీడియట్గా పదవి ఇచ్చేయాలి అని సిద్ధరామయ్యని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినా ఆయన ఉంటాడని గ్యారంటీ లేదు. ఎలక్షన్ టైంకి మూడ్ మారితే అటు వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రి అయిపోయే ప్రమాదం కూడా ఉంది. డీకేని ఆపరేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. వీళ్ళిద్దరికీ వ్యాపార సంబంధాలు, రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డిని బ్యాలెన్స్ చేసే ప్రోగ్రాం కూడా ఈయనకి అప్పచెప్పాడు. అందుకనే 2 గంటలు కూర్చున్నాడు ఆయన ఇంట్లో, చంద్రబాబు ఇంట్లో. ప్రధాని ఆయనకు పురమాయించిన పనులు ఇవి, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయాలనే నీ కోరిక తీరుతుంది, అదేదో చేద్దాం, ఇన్ ది సేమ్ టైం నువ్వు మాకు చేయవలసిన పనులు ఇవి అని పురమాయించాడు ఆయన. సో ఈ మొత్తం వ్యవహారము ఎన్టీ రామారావు గారి విగ్రహంతో లింక్ చేస్తే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం అనే ప్రోగ్రాంలో భాగంగా, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటంలో భాగంగా ఎన్టీ రామారావు గారిని అక్కడ నిలబెట్టారా సారథి స్టూడియోస్ దగ్గర అనే అనుమానం కూడా వస్తుంది. ఈ అనుమానం తెలంగాణ నేటివ్ పీపుల్లో కొంచెం భయాందోళనలు కలిగిస్తోంది. అందుకని వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ నువ్వు పైడి జయరాజుని పెట్టచ్చు కదా, లేకపోతే నారాయణ రెడ్డిని పెట్టచ్చు కదా, లేకపోతే దాశరథి రంగాచార్యనో కృష్ణమాచార్యనో పెట్టచ్చు కదా, అక్కడ సినిమాయే అంటున్నావు కాబట్టి కృష్ణమాచార్యుల వారి విగ్రహం పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళు. అవునవును సార్. అలాగే తెలంగాణ సినిమా తీసినటువంటి బిఎస్ నారాయణ గారి విగ్రహం పెట్టచ్చు అక్కడ. హైదరాబాదులో మొదటిసారి సినిమా షూట్ జరిపి మొదటి హైదరాబాద్ సినిమా తీసినటువంటి మా ఇంటి మహాలక్ష్మి సినిమా తీసిన పర్వతనేని గంగాధర్రావు గారు విగ్రహం కూడా పెట్టవచ్చు అక్కడ. ఇలా ఇంతమంది ఉన్నారు. అసలు వీళ్ళందరినీ పక్కన పెట్టి గద్దర్ విగ్రహం కూడా పెట్టచ్చు. ఆయన గద్దర్ అవార్డులు ఇస్తున్నాడు కదా, మరి గద్దర్ విగ్రహం పెట్టాలి కదా అక్కడ, ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఈ విగ్రహం పెట్టడం వెనకాల ఆయనకి ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది, చాలా పెద్ద పొలిటికల్. ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ ఒకటి ఎన్డీఏ నుంచి తనకున్న ఆఫర్ని రిజిస్టర్ చేసి దాన్ని లాక్ చేసి ఉంచడం. రెండోది రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తను నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకోవటం. ఆ 2 బాధ్యతలు ఆయన ఎన్టీ రామారావుకి చెప్పాడు అక్కడ. ఈ 2 పనులు జాగ్రత్తగా జరగాలి, అందుకని నీ విగ్రహం పెట్టావు, నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పి ఆయనకు ఒక డ్యూటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బాధ్యత. అలాంటి కార్యక్రమంలో ఆయన అలా ఫిక్స్ చేశారు ఎన్టీఆర్. కాబట్టి దీని వెనకాల చాలా స్పష్టంగా రాజకీయ కార్యక్రమమే ఉంది, ఆయన మీద భక్తి ఏం కాదు. అలాగే ఆయన మాట్లాడిన ఉపన్యాసంలో ఆయన వాక్యంలో మొదటి మాట ఇందిరాగాంధీ, ఆ వాక్యంలో చివరి మాట ఎన్టీ రామారావు. ఇందిరాగాంధీ గారు కేంద్రంలో ఇలా అనుకున్నారు, ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఇలా చేశారు. ఆవిడ అందరికీ తక్కువ ధరల్లో వస్త్రాలు అందించాలని అనుకున్నారు, ఎన్టీ రామారావు గారు ఇక్కడ జనతా వస్త్రాలు అన్నాడు. ఆవిడ గరీబీ హఠావో అంది, ఈయన 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు. ఆవిడ పేదలకి పక్కా ఇళ్ళు అన్నారు,
ఇక్కడ ఈయన కూడా పక్కా ఇళ్ల నిర్మాణమే మన ప్రభుత్వ లక్ష్యం అన్నాడు. చాలా స్ట్రాటజికల్ గా లింక్ చేశారు. ఇలా ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు అని జడ అల్లాడు అక్కడ. ఒక పాయ ఎన్టీ రామారావు నుంచి, ఒక పాయ ఇందిరాగాంధీ నుంచి తీసుకుని వెళ్ళాడు. కానీ ఎన్టీ రామారావు గారు ఆయన పాలిటిక్స్లోకి రాకముందు సినిమాల్లో ఉండగా, సినిమాల్లో ఉన్నప్పుడు 74 నుంచి ఆయన ఇందిరాగాంధీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నాడు సినిమాల్లో. ఆయన తాతమ్మ కళ సినిమా ఎందుకు బ్యాన్ అయిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసా? ఆయన అప్పటి ఇందిరాగాంధీ పాలసీలను తిడుతూ అందులో ఒక 20 నిమిషాలు సీన్ పెట్టాడు. ఆ సీన్ ని తీసేయమని అప్పుడు సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. ఆయన ఒప్పుకోలే, దాని మీద కోర్టుకు వెళ్ళాడు, చాలా గొడవ అయింది. ఫైనల్ గా కొన్ని కట్స్ తో అంగీకరించారు. సినిమా రిలీజ్ అయింది, ఆడింది. 50 రోజులకి దగ్గర చేరుతూ ఉండగా ఈ లోపల వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. 50వ రోజు ఆ సినిమా బ్యాన్ అయింది. ఆ తర్వాత ఆ సీన్ టోటల్ గా తీసేసి ఏదో 2 పాటలు పెట్టి మళ్ళీ రిలీజ్ చేశారు. ఇంత జరిగింది. సో ఆయన ఇందిరాగాంధీ మీద ఆయన సినిమాల్లో దాడి చేయటం అనేది యమగోళ సినిమాలో కూడా జరిగింది. 77లో 76లో షూట్ అయ్యి 77లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ సినిమాలో కూడా ఆయన యమలోకంలో అడుగుతాడు చిత్రగుప్తుడిని, ఎందుకు యముడు ఊరుకునే అరుస్తున్నాడు, కొంపతీసి ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఎన్టీఆర్. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఆ స్క్రిప్ట్ నిండా విమర్శలు ఉంటాయి. స్ట్రైట్ అవే సంజయ్ గాంధీ మీద నేరుగా డైలాగ్ ఉంది ఆ సినిమాలో. ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒక యువజన నాయకుడు ఉన్నాడు, అతని నిర్వాకం ఇదంతా అని ఎన్టీ రామారావు గారే డైలాగ్ చెప్తాడు. ఇంత క్లారిటీతో ఆయన కాంగ్రెస్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు. నా దేశం అనే సినిమాలో కూడా ఆయన సత్యనారాయణ అనే క్యారెక్టర్ లో ఇందిరాగాంధీని చూసుకునే మాట్లాడతాడు. అది అర్థమవుతుంది జనాలకి. అందులో ఒక హీరోయిన్ టీజింగ్ సాంగ్ ఉంటుంది. ఆ టీజింగ్ సాంగ్ లో హీరోయిన్ ని టీజ్ చేసినట్టు ఉండదు. ఆ పాట కళ్ళు మూసుకుని వింటే ఇందిరాగాంధీని టీజ్ చేసినట్టే ఉంటుంది. రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా మానవే, కష్టజీవి చెంత నీ డాబులు ఇంకా చల్లవే, కోడి గొంతు నొక్కి తొలి పొద్దునాపలేవులే, ఇలా నడుస్తుంది పాట. అది మొత్తం ఇందిరాగాంధీని టీజ్ చేయటం కోసం చేసిన పాటే. అది విన్నవాడికి ప్రతివాడికి కన్వే అయింది. అదే సినిమాలో సత్యనారాయణతో ఈ డైలాగ్, 35 ఏళ్ల నీ రాజకీయ జీవితాన్ని 3 నెలల్లో ఉపపోసన పట్టాను, ఇలాంటి డైలాగులు ఉన్నాయి. సో ఆయన యాంటీ కాంగ్రెస్, అది సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి పట్టుకొచ్చాడు. ఆయన సినిమాల్లోనూ కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక అదే పని చేశాడు. ఆయన కాంగ్రెస్ వేతర ముఖ్యమంత్రుల సమావేశాలు పెట్టేవాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టేవాడు. నేషనల్ ఫ్రంట్ పెట్టడం వెనకాల ఉద్దేశం అదే. ఆయన బీజేపీకి కాంగ్రెస్ కి సమాంతరంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావాలనే ప్రోగ్రాం ఉంది ఆయనకి. మొదట చేసింది ఎన్టీఆర్ కి. ఇలాంటి కూటమి ఒకటి మొదట చేసింది ఎన్టీఆర్ అని సార్. అద్వానీ గారు వచ్చి అడిగాడు, అంటే వాళ్ళకు ఒక ట్రావెల్ ఉంది. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనే పేరుతో ఒక పెద్ద కార్యక్రమం ఢిల్లీ లెవెల్లో చేశాడు. చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనకు మద్దతుగా నిలబడింది. అద్వానీ అలాగే వాజ్పేయి గారు ఎన్టీ రామారావుతో కుడి ఎడమల నిలబడి నడిచారు. వామపక్ష నాయకులు, కాషాయం నాయకులు అందరినీ ఆయన వెనకాల పెట్టుకుని నడిపించాడు. నడిపించి ఆ రోజున రాష్ట్రపతి భవన్ దగ్గర జరిగిన పెరేడ్లో వీళ్ళందరూ ఉన్నారు. అలాగే రామారావు గారు తిరిగి పదవి తీసుకోవటం వెనకాల వీళ్ళందరి కృషి ఉంది. 4 రోజుల్లో మళ్ళీ సీఎం అయ్యాడు కదా ఆయన. ఈ సీఎం అవటం అనే దాని వెనకాల మా కంట్రిబ్యూషన్ ఉంది అని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది ఇప్పటికీ. వెంకయ్య నాయుడు గారు హోల్ టైమర్గా పనిచేశాడు అప్పుడు. ఇంత జరిగింది చరిత్ర. దానికి ప్రత్యుపకారంగా ఆయన ఏం చేశాడంటే, హనుమకొండ నుంచి బీజేపీ అభ్యర్థిని నిలబెడితే ఈయన అక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్టీఆర్ ఆయన గెలుపుకి సహకరించాడు. అయిపోయింది, చెల్లుకు చెల్లు, మీరు నాకు సహాయం చేశారు, నేను మీకు సహాయం చేశాను. ఇద్దరే ఎంపీలు గెలిచారు అప్పుడు బీజేపీకి. ఇందిరాగాంధీ గారి మరణానంతరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో
మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేస్తే 2 మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఆ 2 స్థానాల్లో ఒకటి ఎన్టీ రామారావు గారు కంట్రిబ్యూట్ చేసిన హన్మకొండ సీటు. కాబట్టి చెల్లుకు చెల్లు అయిపోయింది, మీరు నాకు సహాయపడ్డారు, నేను మీకు సహాయపడ్డాను, అయిపోయిందని చెప్పాడు ఆయన. ఈ నేషనల్ ఫ్రంట్ అనే ఆలోచన నేను చేస్తూ ఉండగా అద్వానీ గారు వచ్చి మాట్లాడాడు. కాంగ్రెస్ వ్యతిరేక అభిప్రాయాలు మీకున్నప్పుడు మేము అదే అభిప్రాయాలతో ఉన్నాం కాబట్టి మనం కలిసి పెడితే తప్పేమిటి అని అడిగాడు ఆయన. ఆల్రెడీ మనకు ఒక ట్రావెల్ ఉంది కదా, ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, మనం కలిసే వెళ్ళొచ్చు కదా, మీరు మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అనే కూటమి ఎందుకు పెడుతున్నారు అని అడిగాడు ఆయన. అప్పుడు చెప్పాడు ఈయన, జాతీయ పార్టీలతో ప్రయాణం చేయాలనేది నా ఉద్దేశం కాదు, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ప్రాంతాల కోరికలు తీరవు. జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షల్ని పట్టించుకోవు. అందుకని నేను జాతీయ పార్టీలకు భిన్నంగా ప్రాంతీయ పార్టీల కూటమిని తీసుకురావడం కోసం నేషనల్ ఫ్రంట్ పెడుతున్నా. యాక్చువల్గా భారతదేశం అని ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది నాకు, అయినప్పటికీ అది కూడదు అనుకుని ఇది పెడుతున్నా అని చెప్పి పంపించాడు. నాంపల్లి వాళ్ళ ఇంట్లోనే జరిగింది ఆ మీటింగ్. ఆయన కొంచెం చిరాకు పడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు మీద వాళ్ళు ఒక పుస్తకం వేశారు బీజేపీ వాళ్ళు. అది ప్రతి ఊరు ప్రతి సందులోనూ ఆవిష్కరణ జరిపి ఎన్టీఆర్ని తిట్టారు. ఆ సభలు ఇంకా గుర్తున్నాయి ప్రపంచానికి. కానీ ఇప్పటి జనరేషన్, ఇప్పటి తెలుగుదేశం నాయకులు దాన్ని గుర్తు చేసుకోవట్లా. వీళ్ళేం చెప్తున్నారు, ఆ 84 నుంచి మాకు బీజేపీతో స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్కి అమిత్ షా తెలుగుదేశం ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడని నాగేశ్వర్ చెప్పాడు కదా. ఆ మాటల మీద తెలుగుదేశం వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయిపోయి బీజేపీకి మేము ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ ఏంటి, 84 నుంచి మేము వాళ్ళతోనే ఉన్నాం, అసలు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి మాకు ఫ్రెండ్స్ వాళ్లే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా 3-4 సార్లు ఓపెన్ గా మాట్లాడిన చరిత్ర ఉంది. పేపర్ కటింగ్స్ ఉన్నాయి, వీడియోలు లేకపోవచ్చు కానీ పేపర్ కటింగ్స్ కలవు. కాబట్టి మీ కాషాయం వేరు మా కాషాయం వేరు అన్నాడు ఎన్టీ రామారావు. అది బ్యానర్ ఐటమ్ పేపర్లలో. సో అది చరిత్ర. ఇప్పుడు ఎన్టీ రామారావుని ఆయన భావజాలం నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన బీజేపీ మనిషిగా ఎన్డీఏ సింబల్గా మార్చేసి, ఒక కులానికి సింబల్గా మార్చేసి, కులానికి సింబల్ కాబట్టి ఒక ప్రాంతానికి సింబల్ కాబట్టి ఆ ప్రాంతాల కులాల ఓట్లు సంపాదించడమే ఈయన ఉద్దేశం. ఆయన చెప్పినట్టుగా ఇందిరాగాంధీ, అంబేద్కరు, ఎన్టీ రామారావు ఈ 3 మహానుభావులు అని చెప్పాడు ఆయన. అంబేద్కర్ని ఇద్దరితో కలపడమే ఒక దుర్మార్గం. ఎన్టీ రామారావుకు ఒక ప్రోగ్రాం ఉంది, ఇందిరాగాంధీకి ఒక ప్రోగ్రాం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక సిమిలారిటీ కూడా ఉంది. అంటే ఎంత వ్యతిరేకి అంటే ఎన్టీ రామారావు, ఆవిడ ఒకసారి ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి గారు ముందు నిలబడాలండి. జీప్లో ఒక చిన్న ఇది ఉంటుంది కదా పెరేడు, దానిలో ఈయన ముందు నిలబడాలన్నాడు. లేదు మాస్టారు, మీరు సీఎం వెనక నిలబడాలి, మీరు ప్రధానమంత్రి గారు ముందు నిలబడాలని సెంటర్ నుంచి వచ్చిన ప్రోటోకాల్ వాళ్ళు చెప్పారు. ఈయన కన్విన్స్ కాలా, నో అన్నాడు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వెనక నిలబడతా, కానీ ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ముందు నిలబడతా. వాళ్ళకి అర్థం కాల ఈ గొడవ. మీరు వితండవాదం చేస్తున్నారు అంటే నేను ఇలాగే చేస్తాను అన్నాడు. ఆ ప్రోగ్రామ్ని బాయ్కాట్ చేసి ఇంటికి వెళ్ళి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఇందిరాగాంధీ అని ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఇంత వ్యతిరేకతలు నడిచాయి అప్పుడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక సిమిలారిటీ ఏంటంటే, ఇందిరాగాంధీ భారతదేశంలో జాతుల ఆకాంక్షల్ని అణిచివేసింది. అంటే రాష్ట్రాల్లో చెలరేగిన, అది ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు, అస్సాంలో చెలరేగినటువంటి విద్యార్థి ఉద్యమం కావచ్చు, త్రిపురలో చెలరేగినటువంటి వేర్పాటు ఉద్యమం కావచ్చు, బోడోల్యాండ్ ఉద్యమం కావచ్చు, బెంగాల్లో సుభాష్ గీషింగ్ నాయకత్వంలో జరిగిన గూర్ఖాల్యాండ్ ఉద్యమం కావచ్చు, వీటన్నిటి మీద ఆవిడ సైన్యాన్ని పంపించి బెంగాల్లోనే జరిగిన నక్సల్బరీ పోరాటం మీద కావచ్చు, శ్రీకాకుళంలో జరిగిన వెంపటాపు సత్యం గారి పోరాటం కావచ్చు, వీటన్నిటి మీదకి మిలిటరీని పంపించి అణిచివేసిన చరిత్ర ఉంది ఆవిడకి. అలాగే రామారావు గారు కూడా ఆయన అధికారంలోకి రావడానికి ముందు నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చాక నక్సలిజాన్ని అణచటం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన చరిత్ర ఉంది ఆయనకి. అందులో భాగంగానే అంతకుముందు చంపేసి ఎన్కౌంటర్ అనే నాటకమైనా ఆడేవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు.
ఎన్టీ రామారావు గారి హయాంలో చంపేసి చేతులు దుడిచేసుకుని మాకు సంబంధం లేదని చెప్పడం, ఒక ప్రోగ్రామ్గా మిస్సింగ్ మరణాలు అనేవి ఎమర్జ్ అయింది ఎన్టీ రామారావు టైంలోనే. చంపేసి వాళ్లే కాల్చేసి మాకు తెలియదని చెప్పడం, దహనం కూడా చేసేసి మాకు తెలియదు అంటే. హైదరాబాద్లో ఒక సినిమా థియేటర్ నుంచి తెలంగాణ రీజనల్ కమిటీ సెక్రటరీ ఐలయ్యని, ఆయన కొరియర్ రాజమౌళిని అరెస్ట్ చేశారు పోలీసులు, అందరూ చూస్తుండగానే. వాళ్ళు ఏమైపోయారో ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. రామారావు గారి హయాంలోనే జరిగింది అది. ఆయన నాకేం తెలియదు అన్నాడు. మేము అరెస్ట్ చేయలేదు, మాకు తెలియదు. ఆ సంఘటన జరిగిందని అందరూ అంటున్నారు, అది కాదు, అది జరగలేదు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆయన హోంమంత్రులు వసంత నాగేశ్వరరావు గారు, కోడెల శివప్రసాదులు వాళ్ళందరూ అదే మాట్లాడారు. అలాగే విజయవాడలో ఒక ప్రసాద్ అనే ఆయన్ని అలాగే ఒక లాడ్జిలో పట్టుకున్నారు. సూర్యదేవర మల్లికార్జున్ ప్రసాద్ ఆయన పేరు. ఆయన్ని న్యూ కనకదుర్గ లాడ్జిలో అరెస్ట్ చేసి చంపేసి మాకు తెలియదు అని చెప్పారు. అలాగే వాళ్ళ మదరు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉండేది ఆవిడ, మా అబ్బాయి ట్రాక్ అవుతాడా, ట్రేస్ అవుతాడా అని. ఏమోనమ్మా తెలీదు అని చెప్పేవాళ్ళు హోంమంత్రులు. అలాంటి బుకాయింపు రాజకీయాలు నడిపిన చరిత్ర కూడా ఉంది రామారావు గారికి. కాబట్టి ఈ సిమిలారిటీ చూసావైనా విగ్రహం పెట్టాడు ఆయన. ఇందిరాగాంధీకి రామారావుకి ఉన్న పోలిక అదొకటే. ఆయన చాలా సందర్భాల్లో ఇందిరాగాంధీ ఆవిడ చనిపోయినప్పుడు కూడా ఆయన రియాక్షన్ వింటే భయపడతాడు ఈయన. ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ మరణానికి ఇచ్చిన రియాక్షన్ ఒక్కసారి చదివితే ఆయన పేపర్లో ఉంది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాక అక్కడ రక్తపాతం చేసి దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించింది ఆవిడ అన్నాడు ఆయన. వాళ్ళిద్దరిని మహానుభావులుగా చెప్పి ఈయన వాళ్ళిద్దరిని అంబేద్కర్ సరసన చేర్చి నేను ఇంతటి విగ్రహం పెట్టాను అని చెప్పి ఇది బయటకు చెప్పిన మాట. ఆయన హిడెన్ ఎజెండా ఎన్డీఏకి అనుసంధానం కావడం, దాంతోపాటు ఈ ఓట్ బ్యాంక్ని కంట్రోల్లోకి తీసుకోవటం, ఈ రెండు పనులు కోసం ఆయన ఎన్టీ రామారావు గారిని అక్కడ నిలబెట్టాడు సారథి స్టూడియోస్ దగ్గర. సరే, ఇప్పుడు ఇంత తెలంగాణ ప్రజలు దీని గురించి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణ ప్రజలలో ఒక ఆవేదన ఉంది చాలా కాలంగా. అంటే ఇక్కడ ఇప్పటికీ ఈ లింకేజ్ కోసం ట్రై చేస్తున్నటువంటి పాపులాడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు అని. అంటే సినిమా పరిశ్రమకి వస్తే ఇప్పటి వరకు తెలంగాణ సినిమా అనేది మనకు లేదు. తెలంగాణ సినిమా అనేది ఇప్పటిదాకా రాలేదు కదా. తెలంగాణ ఆవిర్భవించి 13 ఏళ్ళు అయిందని చెప్తున్నారు కానీ ఎందుకు ఇప్పటిదాకా సీరియస్ తెలంగాణ సినిమాలు రావడం లేదు? ఏదో బలగము ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ తెలంగాణ సినిమా అనేది ఒకటి ఎమర్జీ నడుస్తూ ఉండాలి కదా. ఎందుకు నడవలేదు? ఇప్పుడు అన్ని సంవత్సరాల ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే నాగార్జున, నాగ చైతన్యాల వరకు, ఇప్పటి ఈ జనరేషన్ హీరోల వరకు తెలుగు సినిమా హీరో సొంత ఊరు అంటే ఆ క్యారెక్టర్ ఊరు ఎప్పుడైనా తెలంగాణలో లొకేట్ అయిందా? ఎప్పుడూ కాలేదు కదా. వాళ్ళు ఆంధ్రాలోనే పుడతారు, ఆంధ్ర ప్రాంతపు ఊళ్ళల్లోనే పెరుగుతారు. ఆ కథలన్నీ తెలంగాణ వాళ్ళు చూసి డబ్బులు ఇస్తారు. ఇది కదా జరిగింది. తెలంగాణ జీవితాలు ఎందుకు తెర మీదకి రాలేదు? ఎప్పుడో చిల్లర దేవుళ్ళు అని మాధవరావు గారు తీసిన సినిమా, లేకపోతే మా భూమి అని నరసింహరావు గారు తీసిన సినిమా, లేకపోతే ఆయనే తీసినటువంటి రంగుల కళ, ఆయనే తీసిన మట్టి మనుషులు, ఈ సినిమాలు తప్ప. అలాగే ఊరుమ్మడి బతుకులు అనే పేరుతో బిఎస్ నారాయణ గారు తీసిన సినిమా, అన్నీ కలిపి ఒక 15-20 సినిమాలు మ్యాక్సిమం కౌంట్లోకి వస్తాయి తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబింపజేసిన సినిమా అనే కేటగిరీలో. ఎందుకని ఈ రోజుకి షేర్ అడగటం లేదు సినిమా పరిశ్రమకు సంబంధించి? ఉద్యమం జరిగిన రోజుల్లో తెలంగాణ అంటే మలిదశ ఉద్యమం జరిగినప్పుడు ఎందుకైనా మంచిది అని కొంచెం తెలివి ప్రదర్శించి రేసు గుర్రం, లౌక్యం లాంటి సినిమాల్లో హీరో ఊరు వరంగల్లు, కథ వరంగల్లో జరుగుతోంది అన్నట్టుగా చెప్తారు. కానీ వాళ్ళు ఎక్కడ తెలంగాణ ఇడియమో వరంగల్ లాంగ్వేజ్ ఎక్కడ కనబడదు సినిమాలు. జస్ట్ ఉరికినేది వరంగల్ అని చెప్తారు అంతే. ఆ 2 సినిమాలు బిగ్ స్కేల్లో వచ్చిన సినిమాల్లో ఆ రెండిట్లోనూ ఆ మార్పు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పర్వాలేదు, ఇది మన కంట్రోల్లో ఉండే వ్యవహారమే అని వాళ్ళకి అర్థమైపోయింది.
తర్వాత అలాంటి పనులు చేయటం మానేశారు. అలాగే ఆ టైంలో ఈ ఈ ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అక్కడ ఇక్కడ కూడా జరిపారు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి, వీళ్ళు మన కంట్రోలే అని వచ్చిన తర్వాత 2 చోట్ల చేయటం మానేశారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ కన్సిడరేషన్లో తీసుకోవాలి. జనాల మనసుల్లో ఉన్నాయి ఇవన్నీ, వీళ్ళు లేవు అనుకుంటున్నారు కానీ జనాల మనసుల్లో ఉన్నాయి. లక్ష నాగళ్లతో దున్నిస్తామన్నారు కదా రామోజీ ఫిల్మ్ సిటీని, అది ఎందుకు కాలేదు? అలాగే ఒక ఆల్టర్నేటివ్ ఫిలిం సిటీ నిర్మిస్తాం తెలంగాణ సినిమా కోసం అని ఉద్యమ కాలంలో ఒక మాట వచ్చింది. అది ఏమైంది? ఆ టైంలో బుసలు కొట్టిన చాలా మంది దర్శకులు తర్వాత కనిపించట్లేదేమిటి? అలాని శ్రీధర్ గారు కావచ్చు, ఎన్ శంకర్ గారు కావచ్చు, నరసింహరావు గారు, వీళ్ళందరూ తర్వాత ఎందుకు సినిమాలు తీయటం లేదు? ఇది కూడా ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం, అది కూడా కొంత ఇబ్బంది పెట్టింది. అంటే అక్కడ తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాలి కదా, గూడ అంజయ్ గారి విగ్రహము, లేకపోతే అందశ్రీ విగ్రహము, లేదు ఇంకెవరైనా. చివరికి జయ జయ హే తెలంగాణ పాట పాడటానికి నిరాకరించిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఏమిటి అనేది ఒక పెయిన్గా ముందుకొచ్చింది. ఆ అభిప్రాయం ఉంది, నడుస్తోంది. కాబట్టి తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ నేటివ్ హృదయము ఇవన్నీ గమనిస్తోంది. వాళ్ళ చిరాకు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఏదో క్షణంలో అది బరస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ విగ్రహం తర్వాత తెలంగాణ ఆంధ్ర అనే చర్చ కొంచెం ఏదో వచ్చినట్టయింది. మళ్ళీ అది ఎట్లా ఉండబోదు సార్? ముందు చర్చ వచ్చింది, అది నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. అది పాజిటివే. నేటివ్ పీపుల్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడతారు, తప్పేముంది దానిలో? అవును సార్. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం ఇలా మాట్లాడతారు ఏమిటి మీరని ఇప్పుడు కోప్పడక్కర్లేదు. ఎందుకంటే బుల్డోజింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. ఇప్పుడు మీడియా కూడా ఆంధ్ర మీడియానే కదా ఇక్కడ ఉంది. అవును సార్. తెలంగాణ మీడియా కాదు కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళా. ఇక్కడున్న మీడియా మొత్తానికి రూట్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. వీళ్ళు ఉండటానికి ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళ ఇంట్రెస్ట్లన్నీ అక్కడ ఉన్నాయి. ఇది స్పష్టం. అందుకని వాళ్ళు కొంచెం అటువైపు టర్న్ తీసుకునే మాట్లాడతారు. అది కొంచెం బాధ కలిగిస్తుంది వీళ్ళకి, అది సహజం. అందుకని ఆ పెయిన్ని అర్థం చేసుకోవటం అనేది అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగటం లేదు. ఎవరు పాలకులు? రేవంత్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఆయన ఆ మూడ్లో లేడు. ఆయన ఎంతసేపు ఏ అడుగు వేస్తే ఏ ఓటు వస్తుంది, ఏ అడుగు వేయకపోతే ఏ ఓటు నిలబడుతుంది అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఆయన ఏదో తెలంగాణ సమాజానికి ఏదో మెయిల్ చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ప్రోగ్రామ్ చాలా క్లియరే. ఆయన ఎన్డీఏతో ట్రావెల్ ఉంది ఆయనకి. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏరు దాటేసి తగలబెట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఫైనల్గా ఈ మొత్తం కార్యక్రమంలో నష్టపోయేది కాంగ్రెసే అవుతుంది. కాంగ్రెస్ లీడర్లలో ఒక పెయిన్ మొదలైంది ఎన్టీ రామారావు గారి విగ్రహం తర్వాతే. ఎన్టీ రామారావు గారి విగ్రహము నిజానికి చాలా మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే జోకులు వేశారు సోషల్ మీడియాలో. ఆయన జీవితకాలం అంతా తిట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు విగ్రహం పెట్టి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పొగడటం అనేది భలే హ్యాపీగా అనిపించింది అని. ఈ పెయిన్ ఉంది వాళ్ళకి కాంగ్రెస్లో, బోర్న్ లీడర్స్లో. ఫైనల్గా ఆయన జీవితాంతం మన తిట్టాడు, ఆయన విగ్రహం మనమే పెట్టాం, మనమే పొగిడాం అక్కడ కూర్చుని. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చాము అనేటువంటి ఒక లింకేజ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశామో ఆ లింక్ తెంపేస్తుందా ఇది అనే భయం ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఇంకా తెంపేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుంది ఇక్కడ అంటే తెలంగాణకి కల్చరల్గా అన్యాయం జరుగుతోంది అనే మాట బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదంగా మారే అవకాశం ఉందా అనేది భయపడుతున్నారు వాళ్ళు. ఆ మేరకు ఢిల్లీ వెళ్ళి మాట్లాడటానికి కూడా కొంతమంది సిద్ధం అవుతున్నారు. వెళ్ళి రాహుల్ గాంధీని కూర్చోబెట్టి అర్థం చేయించాలి ఈ పని అనుకుంటున్నారు. అది గనక సక్సెస్ అయ్యి అంటే గట్టిగా సీరియస్గా వెళ్ళటానికి పెద్దోళ్ళు ఎవరు కదలట్లేదు. రేవంత్ రెడ్డి గారి మూడ్ బాగానే ఉంది, ప్రస్తుతం ఆయన బాగానే నడుపుతున్నాడు. ఈ టైంలో ఈయనతో గొడవ పెట్టుకోవటం పొలిటికల్గా ఇబ్బంది కలిగిస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ
కింది స్థాయి నాయకుల్లో చిరాకు ఉంది. వాళ్ళు నెమ్మదిగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నిప్పు రాజేద్దామని ట్రై చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఓకే ఓకే సార్. ఇది హైదరాబాద్ అమీర్పేట్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం వెనుక ఇదంతా రాజకీయ టర్న్ తీసుకోవడం, దీని వెనుక హిడెన్ ఎజెండాల గురించి భరద్వాజ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ.